ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్పై 4 సెక్షన్ల కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. ప్రధాన నిందితుడిగా అంటే A1గా కేసు నమోదు చేసింది. అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను A2గా, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా ఎఫ్ఐఆర్లో చేర్చింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ పురపాలక ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఏసీబీకి అక్టోబర్ 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి 54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్పై కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో మార్గం సుగమమైంది. కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఆయనను A1గా చేర్చుతూ 4 సెక్షన్ల కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఈ కేసుపై స్పందించిన కేటీఆర్ తెలంగాణ భవన్లో ఫార్ములా ఈ రేసింగ్ ఏంటి, ఎందుకు జరిపాము అనే విషయాలను సమగ్రంగా వివరించారు. అసలు ఫార్ములా ఈ ఏంది, అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది, అసలు జరిగింది ఏంది, అందుకే నిన్ననే అరెస్టు జరుగుతుందన్న వార్తలు వినిపించాయి. దాంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. భారీ ఎత్తున పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే నిన్న కేటీఆర్ అరెస్టు జరగలేదు. నేడు అరెస్టు జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)A రెడ్ విత్ 13(2) కేసు నమోదు చేసింది. నేరపూరిత దుష్ప్రవర్తన, పబ్లిక్ సర్వెంట్ తనకు అప్పగించిన ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లు రుజువైతే 7 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చు. ఐపీసీ సెక్షన్ 409 రెడ్ విత్ 120B నేరపూరిత కుట్ర ద్వారా విశ్వాసఘాతుకానికి పాల్పడితే గరిష్టంగా యావజ్జీవ శిక్ష విధించవచ్చు. బలమైన ప్రతిపక్షాన్ని బలహీనపరిచేందుకు రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. నెలల తరబడి స్టడీ చేసి బెయిల్ కూడా లభించడం కష్టమయ్యేలాంటి కేసులను కేటీఆర్ పై పెట్టనున్నారు. కేటీఆర్ అన్నట్లుగా యోగా చేసుకుని వచ్చి పాదయాత్ర చేస్తానన్నంత ఈజీగా ఉంటుందా, లేదంటే శిక్ష కఠినంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. కేటీఆర్ నిన్న రాత్రి తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. చర్చకు ముందుకొచ్చే దమ్ము లేదు, చర్చలో పాల్గొనే సత్తా లేదు. ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రుజువుపించే శక్తి లేదు. ఏదో కేసు పెట్టాలనే ఒక సాడిస్ట్ మెంటాలిటీ తప్ప. అత్యంత పారదర్శకంగా నిధుల చెల్లింపు జరిగిందని వివరించారు. అంతర్జాతీయ ఫార్ములా ఈ నిర్వాహక సంస్థ భారతదేశ విభాగం చెల్లించిన 73 లక్షల రేసు ఫీజులను కూడా తిరిగి పంపించింది. ఆ డబ్బులు తీసుకోవాలని కోరుతూ భారతదేశం ఫార్ములా ఈ రేసు విభాగం తెలంగాణ ప్రభుత్వానికి కూడా పలుమార్లు లేఖలు రాసింది. అయినా ప్రభుత్వం ఆ డబ్బులు తీసుకోలేదు. 55 కోట్ల సొమ్ము 2 వాయిదాలలో తమకు అందిన విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ 3వ వాయిదా గురించి చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫార్ములా ఈ సంస్థ పలుమార్లు లేఖలు రాసింది. అత్యంత పారదర్శకంగా చట్టబద్ధంగా హెచ్ఎండిఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంక్ నుండి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది. ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కి విదేశీ సంస్థకు నిధులు చెల్లించామంటూ రాష్ట్ర ప్రభుత్వం మతిలేని మాటలు మాట్లాడుతోంది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన రాష్ట్ర ప్రభుత్వంపై ఫార్ములా ఈ సంస్థ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కేసు వేసింది. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టింది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా నాపై కేసు నమోదు చేశారు. ఇందులో సాక్ష్యాధారాలు ఉంటే ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీలోనే చర్చ పెట్టమని సవాలు విసురుతున్నా అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా భంగపాటు తప్పదు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.